భువనేశ్వర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, చాలా మందికి చాలా కళ్ళు ఉంటాయి కానీ సరైన ప్లాట్ఫామ్ దొరకక చాలా మంది మహిళలు ఇంటికే పరిమితం అవుతారు. కానీ మీరు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ వీళ్ళని చూసాక, వాళ్ళలో ఉన్న కళలు కావచ్చు వీటిని చూసాక? మీరు వాళ్ళనే అడగాలి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని చూస్తే నాకు సంతోషంగా ఉంది. ఒక 10 మందికి మా ట్రస్ట్ ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుందని అది నాకు సంతోషం కలగజేస్తుందమ్మా. సో మొదటి నుంచి మీరు మహిళలను ప్రోత్సహిస్తున్నారు, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ సంతోషంలో మీ సంతోషం వెతుకుతున్నారు ఏంటి మేడం? న్యాచురలీ కదమ్మా, మనం ఉమెన్ మనం వన్స్ మనం డిసైడ్ అయ్యాము. ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అది కూడా స్త్రీలకి ఉపయోగపడాలి, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఒక హస్బెండ్ మీదే కాదు, వాళ్ళ చేసే ఆ స్కిల్, వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకుంది వాళ్ళ కష్టంతో, అది వేరు. కుటుంబంకి ఏదో పిల్ల పాపల్ని హస్బెండ్ని చూసుకున్నాము, వాళ్ళని పంపించేసాము, అది వేరేది, అది డ్యూటీ కింద అవుతుంది. బట్ షీల్ గెట్ ఒక 10 రూపీస్ ఇంటూ ఆ హ్యాండ్. తనకి ఆ ధైర్యం, తను ఖర్చు పెట్టుకోవచ్చు, ఎవరిని అడగక్కర్లేదు, పర్మిషన్ తీసుకోక్కర్లేదు. ఒక 10 రూపాయలు తన మీద తను ఖర్చు పెట్టుకోవాలనే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ప్రారంభించాం. అందుకే వీళ్ళకి ఇంట్లో పరిమితం అవుతున్నారనే ఈ స్టోర్ అనేది వాళ్ళ కోసం మేము ఓపెన్ చేసాం, వాళ్ళకి ఆ ధైర్యం ఇవ్వటానికి. సో దట్ అక్కడితే వాళ్ళు ఆగకుండా దే కెన్ ఎర్న్. ఇప్పుడు ఒక ఆవిడ చెప్తున్నారు 10,000 ఆవిడ సంపాదిస్తానని, అది నాకు చాలా సంతోషంగా ఉంది. అది చాలా ధైర్యం ఆవిడకి. రేపు తను ఖర్చు పెట్టుకోవాలన్నా తను వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిని పర్మిషన్ అడగకుండా తను ముందుకు వెళ్ళొచ్చు. అది అంటే చాలా మంది ఉమెన్స్ బయటకు వచ్చి తను ప్రూవ్ చేసుకోవాలని, కానీ ఇంట్లో ఉన్నటువంటి కండిషన్స్ వల్ల వాళ్ళు అక్కడే ఆగిపోతారు, ధైర్యం కూడా చేయలేరు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే మీరు చెప్తే ఒక ధైర్యం, ఒక భరోసా, మీరు ఒక మోడల్ చెప్పండి. మీరు ఒక మోడల్ కదా. తప్పకుండా నేను ఒకటే చెప్తాను, మనం పుట్టింది అక్కడ, అది మనం ఎందుకు పుట్టాము, తిరిగి మనం సొసైటీకి అనేది మనం ఇవ్వాలనేది ఆలోచన ప్రతి ఒక్కళ్ళలోనూ ఉండాలి. మనం ఒట్టి ఇంటికే పరిమితం కాదు, స్త్రీలు ఎస్పెషలీ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్. మనం ఏదో ఒకటి మన కోసం మనం ప్రూవ్ చేసుకోవాలి, ఒక సొసైటీ కోసం కాదు, ఒక్కళ్ళ కోసం మనం ప్రూవ్ అక్కర్లేదు. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, మనం చేసేది ప్రతి ఒక్కటి మనకి ధైర్యం ఇస్తుంది. ఇప్పుడు నేను చేసేది నాకు ధైర్యం ఇస్తుంది. రివార్డ్స్ అవన్నీ వస్తాయి వెళ్తాయి, అవన్నీ అక్కడితో ఆగదు. స్త్రీ అనేది మీరు అందరికీ తెలుసు, ముందర ఎట్ట ఉండేవారు, వాళ్ళు ఒట్టి ఇంటికే పరిమితం అయ్యేవారు. ఇప్పుడు వాళ్ళు చాలా నేర్చుకుని వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటే అది చూసి నాకే కాదు చాలా మందికి సంతోషం, తల్లులందరికీ. అట్లానే వాళ్ళకు కూడా ఆ ధైర్యం అనేది లబ్ధి పొందుతారు. ఇప్పుడు స్త్రీ శక్తి గురించి ఏం చెప్తారు మేడం? అంటే ఏమేమి ఉన్నాయి ఈ స్త్రీ శక్తి స్టోర్లో? హ్యాండ్ మేడ్ చికెన్ కర్రీ వర్క్, సారీస్ అవ్వచ్చు, చుడిదార్ అవ్వచ్చు, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ, జూట్ బ్యాగ్ కానీ. ఇక్కడతోనే ఆగదమ్మా, ఇంకా కూడా వాళ్ళకి ఏది ఇష్టమో ఆ స్కిల్స్ అన్ని డెవలప్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈ స్టోర్స్లో మేము ఎగ్జిబిట్ చేయబోతున్నాం. మేజర్ ఆఫ్ ఉమెన్స్ మొత్తం ఎక్స్పాండ్ చేయాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు ఎక్స్పాండ్ చేయబోతున్నారు? ఎక్కడెక్కడ చూడొచ్చు మేడం? తప్పకుండా, అంతవరకు మేము ఆలోచించలేదమ్మా. ఇది ఫస్ట్ స్టోరు. తప్పకుండా మేము ఎక్కడ అవసరం, ఎక్కడ ఉపయోగపడుతుందో అది కూడా స్త్రీకి వాళ్ళ కళలు వాళ్ళు చూపించుకోవటానికి తప్పకుండా ఈ స్త్రీ శక్తి స్టోర్స్ హైదరాబాదే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మేము తప్పకుండా ఓపెన్ చేస్తాం. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఏదైతే శ్రీ శక్తి హస్తకళకు సంబంధించినటువంటి స్టోర్ని ఈరోజు అటు నారా భువనేశ్వరి గారు ఓపెన్ చేశారు. అటు స్త్రీలను ప్రోత్సహించడమే ముందుగా ధ్యేయంగా వెళ్తాను. ఖచ్చితంగా ముందు ఈ ప్రసం కుప్పంలో లాంచ్ చేశారు. ముందు అన్ని ఇటు 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా దీన్ని విస్తరింపజేస్తాం. అండ్ వాళ్ళను ప్రోత్సహించడం ద్వారా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందంటూ కూడా నారా భువనేశ్వరి ఆర్టీవీతో చెప్పారు. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప, ఆర్టీవీ, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.